హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'కాంతా'. ఇదొక లవ్ ఎమోషనల్ డ్రామా మూవీ. లవ్ కన్నా ఎమోషనల్ డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ డ్రామా సీన్స్ కూడా ఫిల్మ్ మేక్ చేసే వాళ్ళ మధ్య తిరుగుతూ ఉంటదనమాట. సో, అవి మీకు నచ్చేటట్టయితే ఈ మూవీ మీకు నచ్చుతది. అలా కాకుండా మీరు సినిమాని సినిమాలాగా చూస్తే ఈ మూవీ మీకు అంతగా నచ్చకపోవచ్చు. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక ఫేమ్ ఉన్న డైరెక్టర్ అండ్ యాక్టర్ వాళ్ళిద్దరికీ ఇష్టం లేకపోయినా కూడా ఇద్దరు కలిసి ఒక సినిమా స్టార్ట్ చేస్తారు. ఆ సినిమా పేరే 'శాంత'. కానీ మన హీరోకి ఆ టైటిల్ నచ్చక 'కాంతా'గా మారుస్తాడు. ఆ మూవీలో హీరోయిన్‌గా కుమారి చేస్తుంటది. అలా ఈగోతో క్లాష్ ఉన్న డైరెక్టర్ అండ్ హీరో ఇద్దరు కలిసి ఆ సినిమాని పూర్తి చేస్తారా? అసలు క్లైమాక్స్‌లో ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీలో డైరెక్టర్ అండ్ హీరో ఇద్దరు ఒక గురు శిష్యులన్నమాట. కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఈగో క్లాష్‌తో వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగిందని కొంచెం ఎమోషనల్‌గా చూపించడానికి ట్రై చేశారు. ఆ సీన్స్ చూడడానికైతే పర్లేదు. ఓకే. ఓకేలాగా అనిపిస్తాయి. మరి అంత సూపర్ అన్నట్టుగా ఏమి ఉండదనమాట. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏందంటే ఫస్ట్ హాఫ్ బావుంటది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని షూటింగ్ సీన్స్ చూడడానికి బావుంటాయన్నమాట. ఇంటర్వల్ సీన్ బావుంటది. దానికి తగ్గట్టుగా క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ చూడడానికి బావుంటాయన్నమాట. ఇంకా మైనస్ ఏందంటే స్టోరీ అంత స్ట్రాంగ్‌గా ఏముండదు. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా అసలు ఏమీ బాగోదు. చాలా స్లోగా, బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి కొన్ని సీన్స్ అయితే. సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ అయితే అసలు ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. చాలా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తదనమాట. మెయిన్‌గా ఏందంటే 'రానా' ఎపిసోడ్ అయితే అసలు చూడడానికి అసలు బాలేదు. 'రానా' ఎపిసోడ్ అండ్ 'రానా'తో వచ్చే సీన్స్ మాత్రం బాగా డిసప్పాయింట్ చేశాడు. 'రానా' క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించవు. ఈ మూవీ కంప్లీట్‌గా 90, 50 స్టైల్‌లో నడుస్తూ ఉంటది. ఈ మూవీలో చూపించే మూవీ షూటింగ్స్ గాని, అండ్ హీరో అండ్ డైరెక్టర్ మధ్య వచ్చే క్లాషెస్ సీన్స్ కానీ అవన్నీ ఫస్ట్ హాఫ్‌లో పెట్టుకున్నారు. ఆ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ఇంటర్వల్ ట్విస్ట్ ఒకటుంటది. అది చూడడానికి బాగానే ఉంటది. ఆ తర్వాత ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లోకెళ్తారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ అయితే అసలు ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవనమాట. సో, మెయిన్‌గా ఏందంటే సెకండ్ హాఫ్‌లో వచ్చే రానా క్యారెక్టర్ కొంచెం హైలైట్ అయిద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. సెకండ్ హాఫ్‌లో స్టోరీ సరిగ్గా లేకపోవడంతో రానా క్యారెక్టర్ తేలిపోయింది. సో, ఆ క్యారెక్టర్ మనల్ని ఫుల్ డిసప్పాయింట్ చేసేసిద్దనమాట. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ కూడా 90, 50 స్టైల్ క్లైమాక్స్ లాగే ఉంటది. ఎందుకంటే క్లైమాక్స్‌లో కూడా చాలా ఎమోషనల్ సీన్ పెట్టాడు. అలాంటి ఎమోషనల్ సీన్స్ అనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ కూడా వచ్చి 2 అవర్స్ 40 మినిట్స్ ఉంటది. చాలా లెంథీ స్టోరీ అనమాట. సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉంటది. దానికి తగ్గట్టుగా చాలా బోరింగ్‌గా కూడా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ మూవీలో హీరో 'మహాదేవన్‌గా' 'దుల్కర్ సల్మాన్' చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ పర్లేదు బాగానే ఉంటదన్నమాట. ఇంకా ఈ మూవీలో డైరెక్టర్‌గా 'అయ్యాగా' 'సముద్ర ఖాన్' చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటదన్నమాట. ఇంకా హీరోయిన్ 'కుమారిగా' 'భాగ్యశ్రీ' చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. తన క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా ఓకే. ఓకేలాగా అనిపిస్తాయి. ఇంక ఈ మూవీలో రానా క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ అనమాట. తన క్యారెక్టర్ బాగా హైలైట్ అవుతుందని సెకండ్ హాఫ్‌లో పెట్టారు. స్టోరీ అంత ఇంపాక్ట్ లేకపోవడంతో రానా క్యారెక్టర్ తేలిపోయింది. సో, డల్‌గా అయిపోయిందనమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటది. స్టోరీ బేస్డ్ సాంగ్సే ఉంటాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కూడా బాగానే ఉంటది. ఈ మూవీ కంప్లీట్‌గా 90, 50 స్టైల్‌లో తీశారు. అక్కడొచ్చే సీన్స్ చూడడానికి బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా ఏం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుంటది. అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా పర్లేదు ఓకేలాగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషన్స్ మీకు నచ్చేటట్లయితే ఈ మూవీ నచ్చుద్ది. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో చూడండి. మీకు నచ్చితే థియేటర్‌కెళ్ళి చూడండి. లేకపోతే ఓటీటీలోనే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.